Namaskaram everyone. Welcome to our channel Learn with Sindhu. It's been very long time that I haven't uploaded a video lesson. Actually board availability లేదు అండ్ ఆల్సో నా పర్సనల్ వర్క్తో నేను బిజీగా ఉండటం వల్ల జస్ట్ ఆడియో లెసన్స్ అప్లోడ్ చేస్తూ వచ్చాను. బట్ నౌ వి గాట్ అ టెంపరీగా మాకు ఒక స్మాల్ బోర్డ్ అవైలబిలిటీ వచ్చింది. సో అలాగే మే 1 నుంచి మే 31 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 10th పిల్లలకి ప్రిపరేషన్ హాలిడేస్ లాగా ఇచ్చారు కాబట్టి సో వీలైనంత ఎక్కువగా 10th వీడియో లెసన్స్తో పాటు రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి అన్ని క్లాసెస్కి సంబంధించినటువంటి వీడియో లెసన్స్ కూడా గ్రామర్తో సహా అలాగే టెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమయ్యేటటువంటి ఇంగ్లీష్ గ్రామర్ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేను వీలైనంత మ్యాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మనకి బోర్డ్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఐ హ్యావ్ నో టెన్షన్ యాక్చువల్లీ. సో టుడే ఐ విల్ స్టార్ట్ విత్ 9th క్లాస్ ఇంగ్లీష్. 9th క్లాస్ ఇంగ్లీష్లో యాక్చువల్గా ఫస్ట్ లెసన్ టోటల్ గ్రామర్ కూడా కంప్లీట్ అయింది. అది ఏం చేశానంటే నోట్స్లో వీడియో షూట్ చేస్తూ నోట్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే అప్పుడు బోర్డ్ అవైలబిలిటీ లేక. సో సెకండ్ యూనిట్కి సంబంధించిన అన్ని రీడింగ్స్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేశాను అండ్ గ్రామర్ పెండింగ్ ఉంది, అది ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బిఫోర్ దట్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఆల్ ద ఇంగ్లీష్ వీడియో లెసన్స్ ఫ్రమ్ 6th class to 10th class including English grammar and spoken English, please do subscribe to our channel. Today we will start with vocabulary. Vocabularyలో ఏంటంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి synonyms. They have given some words: quench, glamour, passion, persistence, arrogant, pounding. ఈ వర్డ్స్ని యాక్చువల్గా మనం డిక్షనరీలో వీ హ్యావ్ టు యూజ్ అ డిక్షనరీ టు ఫైండ్ అవుట్ ద సినోనిమ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. దీని వలన డిక్షనరీ ఎలా యూజ్ చేయాలి అనే విషయం పైన స్టూడెంట్స్కి ఒక అవగాహన వస్తుంది. బట్ హియర్ యాక్చువల్లీ నేను ఒక 2 మీనింగ్స్ అయితే ఇచ్చాను. సినోనిమ్స్ ఆర్ నథింగ్ బట్ మీనింగ్స్. సో లెట్స్ సీ, మీకు ఇంకా ఒక వర్డ్కి ఒక 2 మీనింగ్సే కాదు చాలా మీనింగ్స్ ఉంటాయి కాబట్టి వీటిని తెలుసుకోవడంతో పాటు మీరు ఓన్గా కూడా డిక్షనరీ రెఫర్ చేసి ట్రై టు ఫైండ్ అవుట్ ద సినోనిమ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ ఈస్ quench. Quench means cool, satisfy. Glamour, fascination, attraction. Passion, feeling, emotion. Persistence, continuation, insistence. Arrogant, proud, self-importance. Pounding, pulverizing, powdering. So next one is suffixes. Suffix is nothing but the letters which we add to the noun or any kind of word. So ikkada vallu konni words icharu, they have given few words, we have to find out the suffix and we have to form a new word with that suffix. Aa suffix tho manam oka kotta word ni form chesi ikkada rayalannamata. So words vachesi competition. Competition lo suffix entante ion. సో మనం IONతో ఎండ్ అయ్యేటటువంటి ఇంకొక న్యూ వర్డ్ని ఇక్కడ రాయాలి. సో ఏం రాయొచ్చు మనం? కంప్లీషన్. సో ION అనే సఫిక్స్ ఇక్కడ కూడా వచ్చింది కదా, జస్ట్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్లో సఫిక్స్ వచ్చేసి MENT. సో దీంతో ఒక న్యూ వర్డ్ని మనం ఫామ్ చేయాలి, లైక్ మెజర్మెంట్. And next one is persistence. TENCE. What is the suffix here? TENCE. We can write consistence. Immediately. The suffix is LY. We can write lately. We can write number of new words with the suffixes, right? Lately, quietly, beautifully, like that. Wonderful, full, FUL. We can write here powerful, beautiful, helpful, like that. Effortless, suffix is less. We can write
helpless. This is the new word we are writing with the suffix less. And childhood, the suffix is hood. So em write you new word adulthood, adulthood, boyhood ila write you. National, suffix is al, we can write personal, personal, international, like that. Intensity, intensity, the suffix is ity. So we can write here curiosity, curiosity. So like this we can write a new word with the suffixes. And the next one is collocations. So collocations, collocate means occur side by side. జనరల్ మీనింగ్ ఏంటంటే కొలొకేషన్ అంటే అక్కర్ సైడ్ బై సైడ్. సో ఏంటి డెఫినేషన్ ఏంటంటే ఏ కొలొకేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఎస్పెషల్లీ దోస్ దట్ కామన్లీ కో అక్కర్. ఒక వర్డ్ మనం చెప్పంగానే దాంతోపాటు నెక్స్ట్ జాయిన్ అయ్యేటటువంటి వర్డ్ని మనం ఆటోమేటిక్గా దానికే దే హ్యావ్ స్ట్రాంగ్ టెండెన్సీ, ఆ వర్డ్కి నెక్స్ట్ మనం చెప్పబోయేటటువంటి వర్డ్కి మధ్య కూడా స్ట్రాంగ్ టెండెన్సీ ఉంటుంది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెల్ట్. హార్ట్ ఫెల్ట్ అనగానే మనం ఇందులో ఏ వర్డ్ని ఈ వర్డ్కి యాడ్ చేస్తాం చెప్పండి జనరల్గా? హార్ట్ ఫెల్ట్ సింపతి, ఒపీనియన్, వెల్కమ్, కంగ్రాచులేషన్స్, డ్రీమ్. సో మనం జనరల్గా హార్ట్ ఫెల్ట్ అనగానే హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ ఆర్ హార్ట్ ఫెల్ట్ సింపతి. సో మనం ఒక వర్డ్తో జాయిన్ చేసేటటువంటి ఇంకొక వర్డ్ కామన్లీ దే కో అక్కర్. ఇన్ జనరల్ చాలాసార్లు అవి ఒకదానితో ఇంకొకటి అటాచ్ అయ్యి మనం ఎక్కువగా వింటూ ఉంటాం, ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సింపతి, డీప్ సింపతి. చైల్డ్హుడ్ డ్రీమ్, ఎక్స్ప్రెస్ opinion, strong, strong opinion, warm welcome. So this is my strong opinion, this is my strong decision. సో ఇలాగా మనం యూజ్ చేసేటటువంటి వర్డ్స్కి వర్డ్స్తో పాటు జాయిన్ అయ్యేటటువంటి ఇంకొక వర్డ్, ఈ రెండింటిని కలిపి మనం కొలొకేషన్స్ అంటాం. సో కొలొకేషన్స్ ఆర్ two words which we can find వర్డ్స్ సైడ్ బై సైడ్. సో సైడ్ బై సైడ్ ఉంటాయి అవి. హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్. సో ఇలాగనమాట. సో కొలొకేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఎస్పెషల్లీ those that commonly co-occur. So if we see there are certain word combinations. So collocations మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. Here we have taken the noun as light. లైట్ అనేటటువంటి నౌన్ని మనం తీసుకున్నప్పుడు ఆ నౌన్ని వేరొక నౌన్తో యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ వర్డ్ని మనం జనరల్గా తరచుగా యూజ్ చేస్తాము. సో ఈ వర్డ్ చెప్పంగానే నెక్స్ట్ వర్డ్ మనకి ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది అనమాట. దెర్ ఆర్ సర్టన్ వర్డ్ కాంబినేషన్స్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. సో ఏంటి? బ్రైట్, హార్ష్, ఇంటెన్స్, స్ట్రాంగ్, లైట్. సో లైట్ని మనం డిస్క్రైబ్ చేసి చెప్పేటప్పుడు లైట్కి ముందు ఏ అడ్జెక్టివ్ని యూజ్ చేస్తామంటే ఈ అడ్జెక్టివ్స్లో ఎనీ ఆఫ్ దీస్ అడ్జెక్టివ్స్, బ్రైట్ లైట్, హార్ష్ లైట్, ఇంటెన్స్ లైట్, స్ట్రాంగ్ లైట్, ఈ అడ్జెక్టివ్తో లైట్ అనేటటువంటి నౌన్ని మనం ఇక్కడ కొలొకేట్ చేస్తున్నాం. కొలొకేట్. సో సైడ్ బై సైడ్ ఉంచడం. వర్బ్ ప్లస్ నౌన్. వర్బ్ ఏంటి? క్యాస్ట్, ఎమిట్, గివ్, ప్రొవైడ్, షెడ్, light. Cast light, emit light, give light, provide light, like that. Noun plus verb. Light gleams, light gleams, light glows, light shines. సో లైట్ అనగానే మనం ఎక్కువ యూజ్ చేసేటటువంటి వర్డ్ షైన్స్. లైట్ షైన్స్. ఈ వర్డ్ని యూజ్ చేయంగానే ఈ వర్డ్ మనకి గుర్తు రాగానే దాని పక్కనే షైన్స్ అనేటటువంటి వర్బ్ని మనం కొలొకేట్ చేస్తూ యూజ్ చేస్తుంటాం అనమాట. ప్రిపోజిషన్ ప్లస్ నౌన్.
బై ద లైట్ ఆఫ్ ద మూన్. బై ద లైట్ ఆఫ్ ద మూన్, బై అనేది ప్రిపోజిషన్, బై ద లైట్ ఆఫ్ ద మూన్, నౌన్ ప్లస్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ని లైట్ అనేటటువంటి నౌన్కి తరువాత యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ని యూజ్ చేస్తామంటే ద లైట్ ఫ్రమ్ ద విండో, ద లైట్ ఫ్రమ్ ద విండో. క్వాంటిఫైయర్ ప్లస్ నౌన్. సో క్వాంటిఫైయర్ అంటే ఏంటి, క్వాంటిటీని తెలియజేసేది. జస్ట్ లైక్ మెనీ, మచ్, మోర్, లిటిల్, నో, ఇలాంటివన్నీ క్వాంటిఫైయర్స్. సో క్వాంటిఫైయర్స్ అనేటటువంటి టాపిక్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ క్వాంటిఫైయర్ ప్లస్ నేమ్, నౌన్, ఎ బీమ్ ఆర్ రే ఆఫ్ లైట్. రే ఆఫ్ లైట్, లైట్లో ఒక రే, ఒక కిరణం, పార్ట్ ఆఫ్ ద లైట్ అన్నట్లు. సో అది క్వాంటిటీని తెలియజేస్తుంది. క్వాంటిఫైయర్ ప్లస్ నౌన్, ఎ బీమ్ ఆఫ్ లైట్, ఎ రే ఆఫ్ లైట్. నౌన్ ప్లస్ నౌన్, లైట్ సోర్స్. ఇది నౌనే, ఇది నౌనే. నౌన్ ప్లస్ నౌన్, లైట్ సోర్స్. సో అంటే కొలొకేషన్స్ అంటే ఏం చెప్పుకున్నాము, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అదర్ ఎలిమెంట్స్. ఈ వర్డ్ మనం చెప్పంగానే దానికి జంట పదం అంటారు కదా, ఐ మీన్ ఈ వర్డ్ చెప్పంగానే దానికి స్ట్రాంగ్ టెండెన్సీ, దీంతో మనం యాడ్ చేయగలిగినటువంటి వర్డ్ ఏంటి అనేది మనకు ఆటోమేటిక్గా మనం జనరల్గా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. దే హ్యావ్ ద స్ట్రాంగ్ టెండెన్సీ టు అక్కర్ సైడ్ బై సైడ్. అలాంటివే కొలొకేషన్స్. ఈ వర్డ్ కాంబినేషన్స్ని మనం ఒక ఎగ్జాంపుల్ చూసాము ఇప్పుడు. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద గ్రామర్. సో స్టూడెంట్స్, హియర్ ఈజ్ అవర్ నెక్స్ట్ టాపిక్. I have written 3 sentences here, 3 sentences from our reading. Let's see. And the first one is, as he raced down the golden lined wheat fields, he would always outrun the locomotives passing by. When he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly. Since the other Walter has few misses, Michael needed to clear this vault to win. So here we have underlined 3 words, as, when and since. These are called as conjunctions. These are called as conjunctions. These conjunctions are joining 2 sentences. Actually these are not called as sentences. Ivi sentences kaadu. Actually these are clauses. సో క్లాజ్ అంటే ఏంటి అర్థము, క్లాజ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. క్లాజ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ లిజన్స్. షీ లిజన్స్, దిస్ ఈజ్ ఎ క్లాజ్. సో ఎ క్లాజ్ ఈజ్ not a sentence. A clause does not give a complete meaning always. ఎప్పుడు కూడా కంప్లీట్ మీనింగ్ని ఇవ్వదు. it may give the complete meaning or may not give the complete meaning. ఒక క్లాజ్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో we can say that a clause may or may not be a sentence. May or may not be a sentence. ఒక క్లాజ్ అనేది ఎప్పుడు కూడా సెంటెన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. షీ లిజన్స్ అనేది ఒక క్లాజ్. సో షీ లిజన్స్, ఇట్ గివ్స్ ద కంప్లీట్ మీనింగ్. బట్ క్లాజ్ ఎప్పుడు కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది అని మనం చెప్పలేము. ఇన్ ఏ సెంటెన్స్ హ్యాస్ one or more clauses in it. ఒక సెంటెన్స్లో ఒక క్లాజ్ ఉండొచ్చు, మోర్ దాన్ వన్ క్లాజ్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్, హీ వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకోమోటివ్స్ పాసింగ్ బై. సో ఇక్కడ సబ్జెక్టివ్ ప్రెడికేట్ ఉంది. దిస్ ఆల్సో వన్ క్లాజ్, దిస్ ఆల్సో వన్ క్లాజ్. ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో 2 క్లాజెస్ని గమనిస్తామన్నమాట. యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్, ఆయన గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్ మీద పరిగెత్తుతున్నప్పుడు సెంటెన్స్ కంప్లీట్ అయ్యిందా, లేదు. సో అలాంటి క్లాజ్ని,
యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఏ సెంటెన్స్, దిస్ ఈజ్ ఏ క్లాజ్. అలాంటి క్లాజ్ని మనం ఏమని పిలుస్తామంటే డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తాం. డిపెండెంట్ క్లాజ్. సో ఈ డిపెండెంట్ క్లాజ్నే మనము సబార్డినేట్ క్లాజ్ అని కూడా పిలుస్తారు. డిపెండెంట్ క్లాజ్నే ఏమని పిలుస్తారు? సబార్డినేట్ క్లాజ్. సో మనం యాజ్ అనేటటువంటి యాజ్, వెన్, సిన్స్ ఇలాంటి అడ్వర్బ్స్ని వాడుతున్నాం కాబట్టి అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. సో యాజ్ అండ్ వెన్ డినోట్స్ ద టైమ్ అండ్ సిన్స్ డినోట్స్ ద రీజన్. సో అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ కాబట్టి దీన్ని అడ్వర్బియల్ క్లాజ్ అని కూడా పిలుస్తారు. అడ్వర్బియల్ clause. So listen here carefully children. Dependent clause. Depend అవ్వడం అంటే ఏంటి? ఒకరిపైన ఆధారపడటం. సో సబార్డినేట్ క్లాజ్ అన్నా, అడ్వర్బియల్ క్లాజ్ అన్నా, డిపెండెంట్ క్లాజ్ అన్నా ఒకటే. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ క్లాజ్లో మనం ఒక అడ్వర్బ్ని చూస్తాం. అలాగే ఈ క్లాజ్ కంప్లీట్ అయి ఉండదు. దీని మీనింగ్ కంప్లీట్ అయి ఉండదు. ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ other class for the completion of its meaning. For example, as he raced down the golden lined wheat fields, he would always outrun the locomotives passing by. So as he raced down the golden lined wheat fields, ఆయన golden lined wheat fields పైన పరిగెత్తినప్పుడు, సో అది కంప్లీట్ అయ్యిందా? అవ్వలేదు. అది దాని మీనింగ్ యొక్క కంప్లీషన్ కోసం వేరొక క్లాజ్ పైన డిపెండ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ అండ్ ఇట్ కంటైన్స్ అన్ అడ్వర్బ్, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అడ్వర్బియల్ క్లాజ్. సో ఇక్కడ కూడా అంతే. వెన్ హీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెంట్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్. సో పైన దూరంగా రాబిన్స్ అంటే ఇవి గుడ్ ఒమెన్ని ఇచ్చేటటువంటి పక్షులు, మంచి శకునాన్ని ఇచ్చేటటువంటి పక్షులు. When he heard the singing of some distant robins in flight, ఆయన ఆ పక్షుల యొక్క కిలకిలలు విన్నప్పుడు. సో దిస్ ఈజ్ నాట్ అ కంప్లీట్ సెంటెన్స్. ఇట్ డజంట్ గివ్ అ కంప్లీట్ మీనింగ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్. సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాస్ ఫ్యూవర్ మిస్సెస్, అదర్ వాల్టర్ వేరొక వాల్టర్ మిస్ చేసినందువలన, సో దట్ ఈజ్ ఆల్సో అన్ అడ్వర్బియల్ క్లాజ్ అండ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్, బికాస్ ఇట్ డజంట్ గివ్ అ కంప్లీట్ మీనింగ్ అండ్ ఆల్సో we have found adverbs in these clauses. So these are called as adverbial clauses, subordinate clauses or dependent clauses. So next ఉన్నటువంటి clause ఏంటి? He would always outrun the locomotives passing by. This is called as independent clause. So దీని మీనింగ్ మనం గమనించినట్లయితే let's write here. First let me write here independent clause. సో దీని మీనింగ్ మనం గమనించినట్లయితే, సో డిపెండెంట్ క్లాజ్ని వదిలేసేయండి. ఈ క్లాజ్ని చూసినట్లయితే he would always outrun the locomotives passing by. లొకోమోటివ్స్ అంటే మూవింగ్ వెహికల్స్, పక్కన వెళ్ళేటటువంటి వెహికల్స్ కానీ వేటినైనా కానీ ఆయన ఎప్పుడు కూడా అవుట్ రన్ అంటే వాటికంటే ఫాస్ట్గా పరిగెత్తేవాడు. ఈ క్లాస్తో సంబంధం లేకుండా ఈ క్లాస్ యొక్క మీనింగ్ మనకి అర్థమవుతుంది. ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్. అలాగే వెన్ హీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెంట్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్, ఇది మనం డిపెండెంట్ క్లాజ్ అని చెప్పుకున్నాం కదా, దీన్ని మనం పక్కన పెట్టినట్లయితే హీ న్యూ ఇట్ వాస్ హిస్ టైమ్ టు ఫ్లై. తను ఎగిరే టైం అది అని ఆయనకి తెలుసు. హీ న్యూ ఇట్ వాస్ హిస్ టైమ్ టు ఫ్లై. ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ క్లాస్ ఫర్ ఇట్స్ కంప్లీషన్ ఆఫ్ ద మీనింగ్. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ independent clause. We can call it as independent clause or main clause. సో వీటిని ఏమని పిలుస్తామంటే ఇండిపెండెంట్ క్లాజ్ ఆర్ మెయిన్ క్లాజ్. సో ఇక్కడ కూడా చూడండి, సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాస్ ఫ్యూవర్ మిస్సెస్. సో ఇది అడ్వర్బియల్ క్లాజ్ అని మనం చెప్పుకున్నాం కదా. మైకెల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ట్ టు విన్. మైకెల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ట్ టు విన్. మైకెల్ ఈ వాల్ట్ని విన్ అవ్వాలంటే ఈ వాల్ట్ని అతను క్లియర్ చేయాలి. ఆ ఇచ్చినటువంటి హైట్ని ఆయన
రీచ్ అవ్వాలి. సో దిస్ ఈస్ అ మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ అని మనం చెప్పచ్చు. సో అండ్ నౌ లెట్స్ సీ we have a table. In the first column these are the sentences from the text. సో మన టెక్స్ట్లో ఉన్నటువంటి సెంటెన్సెస్. ఈ సెంటెన్స్లో అడ్వర్బియల్ క్లాజ్ ఏంటి, అడ్వర్బియల్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ ఏంటి, మెయిన్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు ఫిల్ దీస్ గ్యాప్స్. సో హియర్ యాజ్ హీ లేడ్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ హర్డ్ ద క్రౌడ్ గ్రోన్, he knew the other Walter had missed his final jump. So చూడండి, as he lay on his back and heard the crowd groan, క్రౌడ్ యొక్క గ్రోన్, వారి గ్రోన్ వినపడిన తర్వాత, యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ హర్డ్ విన్న తర్వాత, హీ న్యూ ద అదర్ వాల్టర్ హ్యాడ్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. అదర్ వాల్టర్ తన ఫైనల్ జంప్ని మిస్ అయ్యాడనే విషయం ఈయనకి తెలిసింది. సో హియర్ he knew the other Walter had missed his final jump. It gives the complete meaning. It does not need to depend on other clause for understanding. So idi main clause or independent clause, and as అనేటటువంటి adverb ని కలిగి ఉన్నటువంటి clause వచ్చేసి adverbial clause. or దీనికి మీనింగ్ మనం సెంటెన్స్ క్లాజ్ యొక్క మీనింగ్ కంప్లీట్గా ఇస్తుందా, ఈ క్లాజ్ మీనింగ్ ఇస్తుందా, కంప్లీట్గా ఇవ్వట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిపెండెంట్ క్లాజ్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అదర్ క్లాజ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ మీనింగ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ ఏంటంటే, యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ heard the crowd groan. This is the dependent clause. ఈ రిమైనింగ్ అంతా కూడా మెయిన్ క్లాస్. he knew the other Walter had missed his final jump. So this is the main clause, or called as independent clause, as it gives the complete meaning independently without depending on any other clause. And this is the dependent clause or adverbial clause. And let's see the next one. As he began sprinting down the runway, something felt wonderfully different yet familiar. So ikkada chudandi, as he began sprinting down the runway పైన పరిగెత్తడం ఆయన స్టార్ట్ చేయంగానే it doesn't give a complete meaning. It has to depend on other clause. So this is called as dependent clause. As he began sprinting down the runway, something felt wonderfully different yet familiar. ఇది main clause. Something felt wonderfully different yet familiar. This is the main clause or independent clause. And let's see the next one. When he took a deep breath, it happened. When he took a deep breath, this is the adverbial clause, as it contains the adverb when. When he took a deep breath, so it happened anedi main clause. It happened is the main clause. So this is about adverbial clause and the main clause. So children, so students, here they have given few sentences with belongs. We have to fill these belongs with appropriate adverbial clauses. ఇచ్చినటువంటి belongs లో తగినటువంటి adverbial clauses ని మనం fill చేయాలన్నమాట. And the first one is, the teacher entered the class before the bell rang.
The teacher entered the class before the bell rang. The dog ran into a speeding car as it was crossing the road. As it was crossing the road. The dog ran into a speeding car as it was crossing the road. And then I was in deep sleep. I was in deep sleep as I had been watching TV last night. Last night టీవీ చూస్తున్నప్పుడు నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. I was in deep sleep as I had been watching TV last night. And the next one, someone knocked at the door. Someone knocked at the door while I was reading. While I was reading. So we can write someone knocked at the door while I was sleeping, while I was reading, like this. And the crowd cheered Michael Stone as soon as he crossed the high barrier. As soon as he crossed the high barrier. ఆయన high barrierని క్రాస్ చేయగానే the crowd cheered Michael Stone. The crowd cheered Michael Stone as soon as he crossed the high barrier. It is high time the cricket board thought of different alternatives as the seniors are not performing. As the seniors are not performing properly or efficiently. Like this we can write. So cricket board ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది, ఎందుకంటే యాజ్ ద సీనియర్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ప్రాపర్లీ. లైక్ దిస్ we can fill these blanks with the appropriate adverbial clauses. So adverbial clauses నే dependent clauses or subordinate clauses అని కూడా అంటారు. సో ఇంకొక కైండ్ ఆఫ్ క్లాజ్ వచ్చేసి మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. సో మీకు ఈ చెప్పుకున్నటువంటి క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ గివ్ రిప్లై. ఆర్ యూ కెన్ గెట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ పేజ్. ఆ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు అడిగారంటే, నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు అడిగారంటే నేను వాటికి ఇన్వాయిస్ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్వాయిస్ రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. బట్ ప్లీజ్ డోంట్ టెక్స్ట్ లైక్ హలో మేడం తిన్నారా, ఇలాంటి టెక్స్ట్ ప్లీజ్ డోంట్ టెక్స్ట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మీకు జెన్యున్గా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ ఇలాంటి టెక్స్ట్లు మాత్రం పంపించేద్దండి. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. స్టిల్ వన్ మోర్ రైటింగ్ స్కిల్స్ గురించి ఉంది. రైటింగ్ స్కిల్స్ వచ్చేసి బయోగ్రఫికల్ స్కెచ్. సో మీకు తెలిసినటువంటి లేకుంటే మీకు ఇష్టమైనటువంటి ఏ ప్లేయర్కి సంబంధించినటువంటి ఏ ప్లేయర్ అయినా వారికి సంబంధించిన బయోగ్రఫికల్ స్కెచ్, దట్ మీన్స్ బయోగ్రఫీ, ద లైఫ్ హిస్టరీ ఆఫ్ దట్ స్పోర్ట్స్ మ్యాన్. సో లైఫ్ హిస్టరీ అనగానే ద డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా సాగింది, వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్, వాళ్ళు ఏం చేస్తారు, అండ్ వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్పోర్ట్స్ పర్సన్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ యూ గాట్ అట్రాక్టెడ్ టు దట్ స్పోర్ట్స్ పర్సన్. ఆ స్పోర్ట్స్ పర్సన్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసేటటువంటి క్వాలిటీస్ ఏమున్నాయి, ఇంకా చెప్పాలంటే వాళ్ళు సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి, అవార్డ్స్ ఏంటి, లేదు మీకు ఇంకా వాళ్ళలో పర్సనల్గా నచ్చినటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు వాళ్ళ ఫీల్డ్కి ఎలా కంట్రిబ్యూట్ చేశారు, వీటన్నింటినీ మనం టెన్సెస్ ఉంటాయి కదా, ఆ టెన్సెస్ని తప్పకుండా సెంటెన్స్ అనేవి తప్పుగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయకుండా జస్ట్ ఒక 10 to 15 పాయింట్స్ రాసినా కానీ దట్ ఈజ్ ఇనఫ్. So this is about today's video and we will see in next video. If you feel the content is useful, please do like, share and subscribe to the channel and press the bell icon to get all the latest notifications. So until then, stay safe. So COVID
స్ప్రెడ్ అవుతుంది ఫాస్ట్గా. ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. స్టే హోమ్ అని చెప్పలేము, ఎందుకంటే డ్యూటీస్ చేసుకునే వాళ్ళు, వర్క్ చేసుకునే వాళ్ళు, లైవ్లీహుడ్కి ఎర్నింగ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు కంపల్సరీ నిర్వర్తించాల్సిందే. సో అవసరమైతేనే బయటికి వెళ్ళండి రిమైనింగ్ పర్సన్స్. అలాగే శానిటైజర్ యూజ్ చేయండి, మాస్క్ యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, డి విటమిన్ కోసం సన్లైట్లో కొంచెం టైం స్పెండ్ చేయండి. సో హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, బట్ డోంట్ బీ లేజీ and don't lose your hopes and don't get panic. And that's it, that's all. And this is our today's video. I will see you in the next video. Until then, take care, bye, thank you.